10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా ఎవరైతే పరీక్షలకు హాజరవుతున్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులందరకు నా శుభాకాంక్షలు. నా పేరు ప్రసాదరావు, లెక్చరర్ ఇన్ కామర్స్, జీజేసీ హిరమన్లో. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీయాలి అనే కన్ఫ్యూజ్ చాలామందికి ఉంటుంది. ఎంత ప్లాన్గా ఉన్న వాళ్ళైనా ఈ సమయం వచ్చేసరికి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ కొంత అయోమయానికి గురవడానికి అవకాశం ఉంది. అయితే ఈయన కామర్స్ లెక్చరర్ కదా, కామర్సే తీయమంటారు అని వీడియో స్కిప్ చేయకండి. జస్ట్ తెలుసుకోవడంలో తప్పులేదు, ఒకసారి తెలుసుకోండి, చూడండి. ఎందుకంటే 10వ తరగతి వరకు కామర్స్ అనే సబ్జెక్టు మీకు ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఒకసారి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అనే దానిలో భాగంగా కామర్స్ గ్రూప్ గురించి కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మనకి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి మ్యాక్సిమం, కామర్స్ తప్ప. ఇంటర్కి వచ్చేసరికి ఏ గ్రూప్ తీయాలనే విషయంలో మనకి చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి చదువు ప్రారంభించిన దగ్గర నుంచి జనరల్గా ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, ఇలా కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కానీ టెక్నికల్ కోర్సులు కానీ మనకి మన పెద్దవాళ్ళు కానీ మన టీచర్స్ కానీ మన తల్లిదండ్రులు కానీ మన తోటివారు కానీ చెప్తూ ఉంటారు. ఆ గ్రూపుల గురించి మనం వింటూ ఉంటుంటాం. దానివల్ల మ్యాక్సిమం మన ఆలోచన అంతా అటువైపు ఉంటుంది. నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్, నెక్స్ట్ టీచర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పోస్టులు, ఇలాంటికి సంబంధించిన కోర్సులకు సంబంధించి కూడా కొంత నాలెడ్జ్ మనం తెలుసుకొని ఉంటాం. జనరల్గా ఏంటంటే మనం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే హెచ్ఈసీ తీసుకోలేము అనే ఆలోచన కొంతమంది చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్ చూస్తే మనం బీటెక్, ఎంటెక్ చేసిన కూడా ఎక్కువగా కొడుతున్నారు. అది వేరే విషయం. అది ఇక్కడికి వచ్చేసరికి కామర్స్ సంబంధించి ఎక్కడ కూడా మనకి ఇప్పుడు అకౌంటెంట్ అనే పదం అప్పుడప్పుడు మీకు తగిలి ఉండొచ్చు, తగలపోవచ్చు, ఎక్కడ తెలిసి ఉండకపోవచ్చు. మీ సరౌండింగ్ స్కూల్స్లో కానీ మీ క్యాంపస్లో కానీ కూడా ఆఫీస్ సిబ్బందిని అకౌంటెంట్ అనకుండా సీనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ అని, రికార్డ్ అసిస్టెంట్ అని ఇలా నేమ్స్ ఉంటాయి. కానీ అకౌంట్ అనే పదం అక్కడ ఉండకపోవడం కూడా దానివల్ల మీకు తెలియదు. అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ అనే పదాలు చాలా పెద్దవి. అన్ని ప్రొఫెషనల్స్ కంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ చాలా ఉన్నతమైనది, చాలా విజయవంతమైన కోర్సు. కామర్స్లో ఉన్న ఏంటి బెనిఫిట్స్ అంటే, మనకి ఇప్పటి వరకు మీకు 10th క్లాస్ క్లాసులు అవుతుండేటప్పుడే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కానీ మా గవర్నమెంట్ కాలేజీల వాళ్ళు కానీ వచ్చి ఆల్రెడీ కొంత చెప్పుకుంటారు కోర్సుల కోసం. మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా గ్రూప్ జాయిన్ అవ్వండి అని చెప్తారు. అక్కడ కూడా అందరూ చెప్పేది ఒకటే, మీరు ఈ కోర్స్ తీస్తే ఈ జాబ్ వస్తుంది, ఈ కోర్స్ తీస్తే ఈ జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జాబ్ చేయడం గురించే ఇప్పటివరకు మీకు తెలిసి ఉంటుంది. మీ చదువు కూడా కేవలం జాబ్ చేయడానికేమో అని మీరు అనుకుంటుంటారు. జాబ్ చేయడం కాదు, జాబ్ ఇవ్వడం కూడా ఉంది. అది కామర్స్. మనం జాబ్ చేయడం కంట 100 మందికి, 1000 మందికి జాబ్ ఇవ్వగలిగిన కోర్సు కామర్స్. ఇది చాలా సులభమైన కోర్సు, ఈజీగా నేర్చుకోవచ్చు. టెక్నికల్ మైండ్తో, కొద్దిగా టెక్నికల్ మైండ్తో
సార్ చెప్పింది మనం బేసిక్స్లోనే కొద్దిగా తెలుసుకోగలిగితే కామర్స్తో చాలా ఈజీగా విజయవంతమైన కెరీర్ని మనం ప్రారంభించవచ్చు. జాబే చేయాలనుకుంటే నాట్ ఏ మ్యాటర్. జాబ్స్ ఎప్పుడు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆ పేపర్ క్లిప్స్ కూడా పెడతాను, రీసెంట్గా పడింది. ఈ ఇంచుమించు ఒక 4 lakhs చార్టర్డ్ అకౌంటెంట్ వేకెన్సీస్ ఉన్నాయంట. చూసారా, మామూలు జనరల్గా చాలా రకాల ఉద్యోగాలకి ఎంతో కష్టపడితే వేకెన్సీస్ ఉండవు, అభ్యర్థులు ఎక్కువ ఉంటారు, పోస్టులు తక్కువ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు, చాలా కాంపిటీషన్ ఎదుర్కొంటారు. కానీ కామర్స్కి వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆ కోర్స్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ కోర్స్ గురించి కూడా తెలుసుకోండి. ఎక్కువగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవో నడుస్తున్న కారణంగా రానున్న రోజుల్లో జాబ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి పదిలమైన కెరీర్కి మనం కామర్స్ని ఎంచుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే 10th class లెవెల్లో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కామర్స్లో అత్యద్భుతంగా రాణించగలడు. బిలో యావరేజ్ అయినప్పటికీ కూడా అత్యద్భుతంగా రాణించగలడు. నిజంగా చెప్పాలంటే 10th class మార్కులతో ఏ విధమైన సంబంధం లేని కోర్స్ మన కామర్స్, సిఈసి, కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్. ఎకనామిక్స్ సివిక్స్ మీకు సోషల్లో కొంత కవర్ అయ్యి ఉంది. ఒక కామర్సే మనకు కొత్తది. మనం మొదట చదువు నేర్చుకునేటప్పుడు ఆల నుంచి ఎలా స్టార్ట్ చేస్తామో అలాగా ఇది ఫౌండేషన్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. కామర్స్ అంటే జస్ట్ ఇందులో ఫౌండేషన్ మాత్రమే ఉంటుంది, బేసిక్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ డిగ్రీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ కామర్స్ ఉందో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సేమ్ ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏది ఉందో డిగ్రీ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు తెలియక, అవగాహన లేక ఎక్కువగా బైపీసీ, ఎంపీసీ అయినా ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు లేదా వొకేషనల్ కోర్సు ఏదో మైండ్లో పెట్టుకుని ఏదో కోర్సు మనం వెళ్తాము. మన ఇష్టాన్ని ఎవరో కూడా కాదనరు. స్టూడెంట్ ఇష్టాన్ని ఎవరు కాదనకూడదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి విలువిస్తారు, టీచర్స్ కూడా వాళ్ళకి విలువిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్టు వాళ్ళు చదివితేనే వాళ్ళు అందులో రాణించగలరు కాబట్టి. అయితే మీకు తెలుసో తెలియక ఏదో గ్రూప్ తీసినప్పటికీ తర్వాత కామర్స్ కోసం మనకి కొంత అవగాహన వచ్చిన తర్వాత కామర్స్ గ్రూప్ తీయాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా, ఎంపీస్ అయినా, బైపీస్ అయినా, హెచ్ఈస్ అయినా, వొకేషనల్ అయినా, ఏ కోర్స్ అయినప్పటికీ డిగ్రీలో వాళ్ళు బీకామ్ తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక ఎంపీసీ స్టూడెంటు బీకామ్కి రావచ్చు, లేదా ఒక బైపీసీ స్టూడెంటు బీకామ్కి రావచ్చు. ఇంటర్మీడియట్లో సిఈసి చదివిన వాళ్ళు అందరూ బీకామ్ తీస్తారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఆల్రెడీ కొంత నేర్చుకొని ఉంటారు, వీళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి అటువంటిది లేకుండా మళ్ళీ డిగ్రీలో సేమ్ బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. మనకి అదే ఇందులో ఉన్న అడ్వాంటేజ్. ఆల్రెడీ మనం చదువుకుంటాం, బీకామ్కి వెళ్ళాక మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ ఆప్షనల్ సబ్జెక్టుగా కామర్స్ తీసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఏది ఆప్షన్ తీసుకున్నారో చాలామంది తీసుకుంటారు, వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, థర్డ్ క్లాస్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు గతంలో వాళ్ళు చదువుకున్న ప్రతి పుస్తకాన్ని మళ్ళీ చదవాలి, వాళ్ళకి చదవని పుస్తకాలు కూడా చదవాలి. అవి అప్డేట్ అయితే అప్డేట్ వెర్షన్లో చదువుకోవాలి. చాలా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకోవాలి. కామర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిగ్రీలో సేమే ఉంటుంది. కాబట్టి మన ఇంటర్మీడియట్ని పరిగణలోకి తీసుకోకపోయినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి లెక్క పెట్టుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, 3 years ప్లస్ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మొత్తం 5 years బుక్స్ మాత్రమే మనం చదువుకుంటే సరిపోతుంది.
అందుకనే నమ్ముకుంటే వమ్ము చేయని శాస్త్రం మన వాణిజ్య శాస్త్రం అంటారు. దీన్ని కానీ మనం డెడికేట్గా తీసుకుంటే జాబ్ చేయాలనే ఆలోచన కలిగిన వారికైతే దీన్ని ఆప్షనల్గా తీసుకొని ఈజీగా జాబు కొట్టవచ్చు. ఒకటోది, నేనైతే ఎప్పుడు కూడా జాబ్ చేయాలి అనే ఆలోచన వద్దు అనే చెప్తుంటాను మా స్టూడెంట్స్ ఎవరికి కూడా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, నా చుట్టుపక్కల వాళ్ళు జాబ్ చేస్తున్నారు, చాలామంది జాబ్ చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు. జాబ్ చేయడం అంటే ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయడమే, అలాగని పని చేయొద్దని కాదు. మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే జాబ్ ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మన ఆదాయానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక లిమిటేషన్ అంటే మంత్లీ ఎంత జీతం అని ఉంటుంది, ఎప్పుడో 5 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో అది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరిగినప్పటికీ మనకు జాబ్ వచ్చిన టైంకి మనం రిటైర్మెంట్ అయిన టైంకి మధ్యన డ్యూరేషన్లో మనం ఎంత సంపాదించగలమో అందరికీ తెలిసిన విషయమే. అదే బిజినెస్ ద్వారా అయితే లిమిటేషన్స్ ఉండవు, ముఖ్యంగా బాస్ ఉండడు. జాబ్లో మనకు బాస్ ఉంటారు, వాళ్ళు చెప్పిందే మనం చేయాలి. అసలు ఉద్యోగం అంటేనే ఒప్పందం. ఒక పనిని చేయమని ఆదేశించిన ఒక వ్యక్తి దగ్గర ఆ పనిని మనం చేయడమే, చేస్తామని ఒప్పుకునే ఒప్పందమే ఉద్యోగం. దానికి టైమింగ్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, బాస్ ఆజ్ఞలు ఉంటాయి. ఆ బాస్ మూడు ఎప్పుడు ఎలా ఉంటే అలా మనం ప్రవర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. ఆయన ఆనందంగా ఉంటే మన దగ్గరికి వచ్చి నవ్వుతాడు, ఆయన కోపంగా ఉంటే నీ పనిలో ఏది కరెక్ట్గా ఉన్నా లేకపోయినా చిరగపడతాడు, ఏదో తప్పులు ఎంచుతాడు. ఆయన పర్సనల్ మూడ్స్కి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని ఉంటుంది. అదే బిజినెస్ అనుకోండి, చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం చేసుకుంటే మీకు మీరే బాస్, ఎవరి దగ్గర పనిచేయ అవసరం లేదు. అది కామర్స్తో చాలా ఈజీగా సాధ్యమవుతుంది. సైన్స్కి కామర్స్కి ఉన్న టెక్నికల్ డిఫరెన్సెస్ మనం ఒకసారి తెలుసుకుంటే, మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే కాకి ఒక కుండలో అడుగున కొద్దిగా వాటర్ ఉంటుంది. కాకి దాహం తీర్చుకోవడానికి ఆ వాటర్ని తాగడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు కదా విద్యార్థులారా. అదే సైన్స్. కాకి వచ్చి చిన్న చిన్న గులకరాలను తీసుకొచ్చి ఆ కుండలో వేసి తన యొక్క తెలివితేటలని ఉపయోగించడమే కాకుండా తన శారీరక శ్రమని, తన మానసికమైన ఆలోచనలకు జోడించి ఆ వాటర్ని, కుండలో ఉన్న వాటర్ని పైకి తీసుకొచ్చి తన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది కాకి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తను ఎంత కష్టపడిందో, ఎంతో కష్టపడితే వాటరు మీదకు వచ్చిన వాటరు తను తాగిన తన శరీర అలసటే, తను కోల్పోయిన స్టామినా సరిపోదు. అదే కామర్స్ అంటే ఏంటంటే టెక్నికల్గా ఆలోచిస్తారు. అన్ని రాళ్ళు తెచ్చి అన్నిసార్లు ఒక్కొక్క రాయి అందులో వేసి అంత కష్టపడి శరీరాన్ని మొత్తాన్ని అలగొట్టుకొని ఆ వాటర్ తాగడం కన్నా ఒక పెద్ద స్ట్రా తీసుకొచ్చి సింపుల్గా తాగేస్తారు. అది కామర్స్. శరీరం అలసిపోకుండా తన మైండ్తో టెక్నికల్గా ఆలోచించి తనకు అవసరమైన దాన్ని పొందడమే కామర్స్. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చాలా షాపింగ్ యాప్స్ మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఉన్నాయి. అమెజాన్ ఉందంటే ప్రపంచం మొత్తం ఉంది. ప్రపంచం మొత్తం అమెజాన్కి ఎన్ని షాప్స్ ఉంటాయి, ఎన్ని పరిశ్రమలు ఉంటాయి, ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఒక్క 30 సెకండ్స్. ఇంత బిజినెస్ చేస్తుంది కదా ప్రపంచం మొత్తం, అంటే ప్రతి ఊరు, చిన్న పల్లెటూరు కూడా అమెజాన్ పార్సెల్స్ వస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తం వాడికి ఎన్ని వందల షాపులు ఉండొచ్చు, ఎన్ని వేల షాపులు ఉండొచ్చు, ఎన్ని లక్షల వ్యాపారాలు, ఎన్ని లక్షల షాప్స్ వాడికి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక అంచనా వేసుకోండి మనసులో. ఒక 30 సెకండ్స్ ఆలోచించండి. జనరల్గా టక్మని నేను చాలామందికి అడిగాను, 10th క్లాస్ పిల్లలకి క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు,
ఒక్కొక్కరు 1,00,000 షాపులు ఉంటాయండి, ఒక 100 ఉంటాయండి, ఒక 200 ఉంటాయండి, ఒక 1000 షాపులు ఉంటాయండి అని చెప్పారు. వాస్తవానికి అమెజాన్ అనేది ఒక యాప్ మాత్రమే, ఒక అప్లికేషన్. వాడికి ఎటువంటి షాప్స్ ఏమి కూడా లేవు. ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఆడి ఆలోచనతో ప్రపంచం మొత్తం బిజినెస్ చేయగలుగుతున్నాడు. అదే కామర్స్. అమ్మేవాడికి కొనేవాడికి మధ్యన ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఆ యాప్ని కొనుగోవడం జరిగింది. అది చాలా సక్సెస్ అయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేస్తూ ఎంతోమంది అమ్మకందారులకి ఒక బాసట వేసింది, ఎంతోమంది కొనుగోలుదారులకి తోడుగా నిలిచింది, ఎంతోమందికి ఉద్యోగాల కల్పన చేస్తూ లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇలా మంత్ర చాలా షాపింగ్స్ ఉన్నాయి. అలాగే మనకి జొమాటో పార్సిల్ తెచ్చుకున్నాక చాలామంది ఈ మధ్యన బాగా అలవాటు పడిపోయారు. స్విగ్గీ, జొమాటో మన ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే నీకు నచ్చిన హోటల్లో ఫుడ్ నీ ఇంటికి వస్తుంది. కానీ జొమాటోకి హోటల్స్ ఉన్నాయా? లేవు కదా. అది ఓన్లీ ఒక అప్లికేషన్. ఫుడ్కి సంబంధించిన వాళ్ళతో డీల్ కుదుర్చుకొని ఎవరికైతే ఫుడ్ కావాలి వాళ్ళకి సెండ్ చేస్తూ మధ్యన ఒక అప్లికేషను, ఒక మీడియేటింగ్ అప్లికేషన్ అది. వాళ్ళు కూడా లక్షల కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఇలా చాలా రకాల యాప్స్ ఇప్పుడు అన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా రైతు మార్కెట్ ఆలోచనలు ఇప్పుడు వైజాగ్లో చేస్తున్నారు. రైతు మార్కెట్ అంటే కేవలం సిటీలో ఎక్కడో ఉంటాయి. మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవడానికి చాలామందికి వీలు కావట్లేదు. దాన్ని వినూతనంగా ఆలోచిస్తూ వైజాగ్లో ఒక కామర్స్ స్టూడెంట్ ఏం చేశారంటే దానికి ఒక మొబైల్ యాప్ పెట్టారు. రైతు మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు రైతు మార్కెట్లో ఏ రేటుకి అయితే వస్తుందో అదే రేటుకి మీ ఇంటికి డెలివరీ చేయడానికి ఆయన చాలా ఉన్నతంగా ఆలోచించి ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ అవుతుంది. అది దేశవ్యాప్తం కూడా విస్తరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కామర్స్ అంటే లెక్కలు ఉంటాయి ఏమో అనుకుంటారు. లెక్కలు వేరు, అకౌంటెన్సీ వేరు. మనకి లెక్కలు ఉండవు, అకౌంటెన్సీ ఉంటుంది. మనకి మ్యాథ్స్లో లెక్కలు ఉంటాయి. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఇవి మొత్తం మెర్జ్ చేసి ఓన్లీ మ్యాథమెటిక్స్ పెట్టున్నారు. మన కామర్స్లో అకౌంటెన్సీ పార్ట్ 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో కూడా మనకి థియరీ పార్ట్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎవరు భయపడకండి. కామర్స్ తీసి ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీరు చార్టర్డ్ అకౌంటెంట్ వైపు ఆలోచించండి, ఐసీడబ్ల్యూ వైపు ఆలోచించండి. అవి ప్రొఫెషనల్ కోర్సులు. మీకు బ్యాంకు లోన్ కూడా ఈజీగా వస్తుంది. మీరు ఒక బ్యాంక్ జాబ్ కావాలంటే అత్యంత ఈజీగా సాధించగలరు. కానీ అటువంటివి ఆలోచించకుండా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రీవియస్ స్టడీని పక్కన పెట్టుకోండి. నేను బాగా చదివిన స్టూడెంట్స్ వాళ్ళు బాగానే ఆలోచన చేసి ఏదో తీసుకుంటుంది, నేను కాదనలేదు. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. సిఈసి తీయండి. కొద్దిగా మీ సార్ చెప్పిన విధంగా మీరు నడుచుకోండి. ఎంపీసీ, బైపీసీ ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కన్నా మీరు హైలీ సక్సెస్ అవుతారు. మీ కాలేజీలో టాపర్గా మీరు నిలుస్తారు. ఎందుకంటే మన కోర్సు అంత ఈజీగా ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే కామర్స్ ఫస్ట్ ఇయర్ మొత్తం జస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ చదువుకుంటే అందులోనే 8 మార్క్స్ ఉంటాయి, అందులోనే 4 మార్క్స్ ఉంటాయి, అందులో 2 మార్క్స్ ఉంటాయి, అందులోనే 1 మార్క్ ఉంటుంది. ఇంకా ఇయర్ మొత్తం ఒక 15 to 20 క్వశ్చన్స్ చదవలేమో చెప్పండి. ఇయర్ మొత్తం 15 to 20 అంతే. మీకు కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, నేనే మీ క్వశ్చన్స్ కూడా సెండ్ చేస్తాను. అత్యంత ఈజీగా ఉంటాయి. అన్నీ కూడా చాలా చిన్న క్వశ్చన్స్. 8 మార్క్స్ అంటే 8 సబ్ హెడ్డింగ్స్,
4 మార్క్స్ అంటే 4 2 మార్క్స్ అంటే సింగిల్ లైన్ రాస్తే 2 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది. కామర్స్ మార్కుల కోసం కాకుండా టెక్నికల్ నాలెడ్జ్ కోసం ఆలోచించండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, మార్కులు పక్కన పెట్టండి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తున్నాను, 10th క్లాస్ మార్కులతో మనకి ఎటువంటి సంబంధం నేనైతే తీసుకోను. నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా 10th క్లాస్ మార్కులతో కాకుండా వాళ్ళ స్టార్టింగ్ నుంచి కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఈక్వల్గా మేము చెప్తాము. అందరూ సక్సెస్ అవుతున్నారు. కామర్స్లో మ్యాక్సిమం ఫెయిల్యూర్ అనేది మనకి ఉండదు. సక్సెస్ రేటే ఎక్కువ. కామర్స్లో ఫెయిల్యూర్ అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ లెవెల్లో సిఈసి గ్రూప్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. లేదా నెట్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకున్న ఆ డాక్టర్కి జీతం ఇచ్చేది కూడా అకౌంటెంటే. మీరు ఒక లాయర్ అవ్వాలన్నా ఆ లాయర్ జీతం అవ్వాలంటే అకౌంటెంటే. ఎంత పెద్ద కంపెనీ అయినా సెకండ్ పొజిషన్లో రూల్ చేయగల వ్యక్తి అకౌంటెంట్ ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదం కూడా మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అంటే మనకి బిజినెస్ పెరుగుతున్న కొద్దీ అకౌంట్స్ యొక్క ఆవశ్యకత ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. ఎప్పుడూ హైలీ డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు డిమాండ్ తగ్గదు. మన ఇంజనీరింగ్ వైపు చూసుకుంటే ఒక్కొక్కసారి డిమాండ్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి డిమాండ్ తగ్గుతుంటుంది. కానీ కామర్స్ అలా ఉండదు. నిత్యం డిమాండ్ అనేది మనకు ఉంది. కాబట్టి విద్యార్థులారా, మీరు చక్కగా ఆలోచించండి. కామర్స్ గ్రూప్ తీసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు సమీపంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి వెళ్ళి అక్కడ కామర్స్ లెక్చరర్ని సంప్రదించండి. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను. కాబట్టి సిఈసి తీయండి, సిఈఓలు కండి. ఇది నా నినాదం. ఎప్పుడు కూడా జాబ్ అనే ఆలోచన తగ్గించి జాబ్ చెయ్యాలని కాకుండా జాబ్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మీ యొక్క 10వ తరగతి పరీక్షలు మీరు ఏమి నేర్చుకున్నారో దాన్ని ఆ 3 గంటలు అద్భుతంగా ప్రజెంట్ చేయండి. ఎటువంటి ఒత్తిడులకు లోను కాకండి. మంచిగా పరీక్షలు రాయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. విజయభవ, విజయోస్తు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా ఎవరైతే పరీక్షలకు హాజరవుతున్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులందరకు నా శుభాకాంక్షలు. నా పేరు ప్రసాదరావు, లెక్చరర్ ఇన్ కామర్స్, జీజేసీ హిరమన్లో. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీయాలి అనే కన్ఫ్యూజ్ చాలామందికి ఉంటుంది. ఎంత ప్లాన్గా ఉన్న వాళ్ళైనా ఈ సమయం వచ్చేసరికి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ కొంత అయోమయానికి గురవడానికి అవకాశం ఉంది. అయితే ఈయన కామర్స్ లెక్చరర్ కదా, కామర్సే తీయమంటారు అని వీడియో స్కిప్ చేయకండి. జస్ట్ తెలుసుకోవడంలో తప్పులేదు. ఒకసారి తెలుసుకోండి, చూడండి. ఎందుకంటే 10వ తరగతి వరకు కామర్స్ అనే సబ్జెక్టు మీకు ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఒకసారి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అనే దానిలో భాగంగా కామర్స్ గ్రూప్ గురించి కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మనకి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి మ్యాక్సిమం, కామర్స్ తప్ప. ఇంటర్కి వచ్చేసరికి ఏ గ్రూప్ తీయాలనే విషయంలో మనకి చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి చదువు ప్రారంభించిన దగ్గర నుంచి జనరల్గా ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, ఇలా కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు కానీ టెక్నికల్ కోర్సులు కానీ మన పెద్దవాళ్ళు కానీ
మన టీచర్స్ కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన తోటివారు కానీ చెప్తూ ఉంటారు. ఆ గ్రూపుల గురించి మనం వింటూ ఉంటుంటాం. దానివల్ల మ్యాక్సిమం మన ఆలోచన అంతా అటువైపు ఉంటుంది. నెక్స్ట్ ఐఏఎస్, ఐపీఎస్, నెక్స్ట్ టీచర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పోస్టులు, ఇలాంటికి సంబంధించిన కోర్సులకు సంబంధించి కూడా కొంత నాలెడ్జ్ మనం తెలుసుకొని ఉంటాం. జనరల్గా ఏంటంటే మనం ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే హెచ్ఈసి తీసుకోవాలేమో అనే ఆలోచన కొంతమంది చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్ చూస్తే మనం బీటెక్, ఎంటెక్ చేసిన కూడా ఎక్కువగా కొడుతున్నారు. అది వేరే విషయం. అది ఇక్కడికి వచ్చేసరికి కామర్స్ సంబంధించి ఎక్కడ కూడా మనకి ఇప్పుడు అకౌంటెంట్ అనే పదం అప్పుడప్పుడు మీకు తగిలి ఉండొచ్చు, తగలకపోవచ్చు, ఎక్కడ తెలిసి ఉండకపోవచ్చు. మీ సరౌండింగ్ స్కూల్స్లో కానీ, మీ క్యాంపస్లో కానీ కూడా ఆఫీస్ సిబ్బందిని అకౌంటెంట్ అనకుండా సీనియర్ అసిస్టెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ అని, రికార్డ్ అసిస్టెంట్ అని ఇలా నేమ్స్ ఉంటాయి. కానీ అకౌంట్ అనే పదం అక్కడ ఉండకపోవడం కూడా దానివల్ల మీకు తెలీదు. అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ అనే పదాలు చాలా పెద్దవి. అన్ని ప్రొఫెషనల్స్ కంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ చాలా ఉన్నతమైనది, చాలా విజయవంతమైన కోర్సు. కామర్స్లో ఉన్న ఏంటి బెనిఫిట్స్ అంటే, మనకి ఇప్పటి వరకు మీకు 10th క్లాస్ క్లాసులు అవుతుండేటప్పుడే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కానీ, మా గవర్నమెంట్ కాలేజీల వాళ్ళు కానీ వచ్చి ఆల్రెడీ కొంత చెప్పుకుంటారు కోర్సుల కోసం. మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా గ్రూప్ జాయిన్ అవ్వండి అని చెప్తారు. అక్కడ కూడా అందరూ చెప్పేది ఒకటే, మీరు ఈ కోర్స్ తీస్తే ఈ జాబ్ వస్తుంది, ఈ కోర్స్ తీస్తే ఈ జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జాబ్ చేయడం గురించే ఇప్పటివరకు మీకు తెలిసి ఉంటుంది. మీ చదువు కూడా కేవలం జాబ్ చేయడానికేమో అని మీరు అనుకుంటుంటారు. జాబ్ చేయడం కాదు, జాబ్ ఇవ్వడం కూడా ఉంది. అది కామర్స్. మనం జాబ్ చేయడం కంటే 100 మందికి, 1000 మందికి జాబ్ ఇవ్వగలిగిన కోర్సు కామర్స్. ఇది చాలా సులభమైన కోర్సు, ఈజీగా నేర్చుకోవచ్చు. టెక్నికల్ మైండ్తో, కొద్దిగా టెక్నికల్ మైండ్తో సార్ చెప్పింది మనం బేసిక్స్లోనే కొద్దిగా తెలుసుకోగలిగితే కామర్స్తో చాలా ఈజీగా విజయవంతమైన కెరీర్ని మనం ప్రారంభించవచ్చు. జాబే చేయాలనుకుంటే నాట్ ఏ మ్యాటర్. జాబ్స్ ఎప్పుడు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆ పేపర్ క్లిప్స్ కూడా పెడతాను, రీసెంట్గా పడింది. ఈ ఇంచుమించు ఒక 4 lakhs చార్టర్డ్ అకౌంటెంట్ వేకెన్సీస్ ఉన్నాయంట. చూసారా? మామూలు జనరల్గా చాలా రకాల ఉద్యోగాలకి ఎంతో కష్టపడితే వేకెన్సీస్ ఉండవు, అభ్యర్థులు ఎక్కువ ఉంటారు, పోస్టులు తక్కువ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు, చాలా కాంపిటీషన్ ఎదుర్కొంటారు. కానీ కామర్స్కి వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆ కోర్స్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ కోర్సు గురించి కూడా తెలుసుకోండి. ఎక్కువగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవో నడుస్తున్న కారణంగా రానున్న రోజుల్లో జాబ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి పదిలమైన కెరీర్కి మనం కామర్స్ని ఎంచుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే 10th క్లాస్ లెవెల్లో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కామర్స్లో అత్యద్భుతంగా రాణించగలడు. బిలో యావరేజ్ అయినప్పటికీ కూడా అత్యద్భుతంగా రాణించగలడు. నిజంగా చెప్పాలంటే 10th క్లాస్ మార్కులతో ఏ విధమైన సంబంధం లేని కోర్స్ మన కామర్స్. సిఈసి, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఎకనామిక్స్, సివిక్స్ మీకు సోషల్లో కొంత కవర్ అయ్యి ఉంది. ఒక కామర్సే మనకు కొత్తది. మనం మొదట చదువు నేర్చుకునేటప్పుడు ఆల నుంచి ఎలా స్టార్ట్ చేస్తామో అలాగా ఇది ఫౌండేషన్ అన్నమాట.
చాలా ఈజీగా ఉంటుంది. కామర్స్ అంటే జస్ట్ ఇందులో ఫౌండేషన్ మాత్రమే ఉంటుంది, బేసిక్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ డిగ్రీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ కామర్స్ ఉందో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సేమ్ ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏది ఉందో డిగ్రీ సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో మీకు తెలియక, అవగాహన లేక ఎక్కువగా బైపీసీ ఎంపీసీ అయినా ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు లేదా వొకేషనల్ కోర్సు ఏదో మైండ్లో పెట్టుకుని ఏదో కోర్సు మనం వెళ్తాము. మన ఇష్టాన్ని ఎవరో కూడా కాదనరు, స్టూడెంట్ ఇష్టాన్ని ఎవరో కాదనకూడదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి విలువిస్తారు, టీచర్స్ కూడా వాళ్ళకి విలువిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్టు వాళ్ళు చదివితేనే వాళ్ళు అందులో రాణించగలరు కాబట్టి. అయితే మీరు తెలుసో తెలియక ఏదో గ్రూప్ తీసినప్పటికీ తర్వాత కామర్స్ కోసం మనకి కొంత అవగాహన వచ్చిన తర్వాత కామర్స్ గ్రూప్ తీయాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా, ఎంపీస్ అయినా, బైపీస్ అయినా, హెచ్ఈస్ అయినా, వొకేషనల్ అయినా, ఏ కోర్స్ అయినప్పటికీ డిగ్రీలో వాళ్ళు బీకామ్ తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక ఎంపీసీ స్టూడెంటు బీకాంకి రావచ్చు, లేదా ఒక బైపీసీ స్టూడెంటు బీకాంకి రావచ్చు. ఇంటర్మీడియట్లో సిఈసి చదివిన వాళ్ళందరూ బీకామ్ తీస్తారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఆల్రెడీ కొంత నేర్చుకొని ఉంటారు, వీళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి అటువంటిది లేకుండా మళ్ళీ డిగ్రీలో సేమ్ బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. మనకి అదే ఇందులో ఉన్న అడ్వాంటేజ్. ఆల్రెడీ మనం చదువుకుంటాం, బీకామ్కి వెళ్ళాక మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ ఆప్షనల్ సబ్జెక్టుగా కామర్స్ తీసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు ఏది ఆప్షన్ తీసుకున్నారో చాలామంది తీసుకుంటారు, వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, థర్డ్ క్లాస్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు గతంలో వాళ్ళు చదువుకున్న ప్రతి పుస్తకాన్ని మళ్ళీ చదవాలి, వాళ్ళకి చదవని పుస్తకాలు కూడా చదవాలి. అవి అప్డేట్ అయితే అప్డేట్ వెర్షన్లో చదువుకోవాలి. చాలా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకోవాలి. కామర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిగ్రీలో సేమే ఉంటుంది. కాబట్టి మన ఇంటర్మీడియట్ని పరిగణలోకి తీసుకోకపోయినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి లెక్క పెట్టుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ 3 years ప్లస్ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం 5 years బుక్స్ మాత్రమే మనం చదువుకుంటే సరిపోతుంది. అందుకనే నమ్ముకుంటే వమ్ము చేయని శాస్త్రం మన వాణిజ్య శాస్త్రం అంటారు. దీన్ని కానీ మనం డెడికేట్గా తీసుకుంటే జాబ్ చేయాలనే ఆలోచన కలిగిన వారికి అయితే దీన్ని ఆప్షనల్గా తీసుకొని ఈజీగా జాబు కొట్టవచ్చు. ఒకటోది, నేనైతే ఎప్పుడు కూడా జాబ్ చేయాలి అనే ఆలోచన వద్దు అనే చెప్తుంటాను మా స్టూడెంట్స్ ఎవరికి కూడా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, నా చుట్టుపక్కల వారు జాబ్ చేస్తున్నారు, చాలామంది జాబ్ చేస్తారు, మీకు తెలిసిన వారు జాబ్ చేస్తూ ఉండొచ్చు. జాబ్ చేయడం అంటే ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయడమే, అలాగని పని చేయొద్దని కాదు. మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే జాబ్ ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మన ఆదాయానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక లిమిటేషన్ అంటే మంత్లీ ఎంత జీతం అని ఉంటుంది, ఎప్పుడో 5 yearsకో 3 yearsకో 4 yearsకో అది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరిగినప్పటికీ మనకు జాబ్ వచ్చిన టైంకి, మనం రిటైర్మెంట్ అయిన టైంకి మధ్యన డ్యూరేషన్లో మనం ఎంత సంపాదించగలమో అందరికీ తెలిసిన విషయమే. అదే బిజినెస్ ద్వారా అయితే లిమిటేషన్స్ ఉండవు, ముఖ్యంగా బాస్ ఉండడు. జాబ్లో మనకు బాస్ ఉంటారు, వాళ్ళు చెప్పిందే మనం చేయాలి. అసలు ఉద్యోగం అంటేనే ఒప్పందం. ఒక పనిని చేయమని ఆదేశించిన ఒక వ్యక్తి దగ్గర ఆ పనిని మనం చేయడమే, చేస్తామని ఒప్పుకునే ఒప్పందమే ఉద్యోగం. దానికి టైమింగ్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, బాస్ ఆజ్ఞలు ఉంటాయి. ఆ బాస్ మూడు ఎప్పుడు ఎలా ఉంటే అలా మనం ప్రవర్తించవలసిన పరిస్థితి ఉంటుంది. ఆయన ఆనందంగా ఉంటే మన దగ్గరికి వచ్చి నవ్వుతాడు, ఆయన కోపంగా ఉంటే నీ పనిలో ఏది కరెక్ట్గా ఉన్నా లేకపోయినా చిరగపడతాడు, ఏదో తప్పులు ఎంచుతాడు. ఆయన పర్సనల్ మూడ్స్కి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని ఉంటుంది. అదే
బిజినెస్ అనుకోండి, చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం చేసుకుంటే మీకు మీరే బాస్, ఎవరి దగ్గర పనిచేయ అవసరం లేదు. అది కామర్స్తో చాలా ఈజీగా సాధ్యమవుతుంది. సైన్స్కి కామర్స్కి ఉన్న టెక్నికల్ డిఫరెన్సెస్ మనం ఒకసారి తెలుసుకుంటే, మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే కాకి ఒక కుండలో అడుగున కొద్దిగా వాటర్ ఉంటుంది. కాకి దాహం తీర్చుకోవడానికి ఆ వాటర్ని తాగడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు కదా విద్యార్థులారా, అదే సైన్స్. కాకి వచ్చి చిన్న చిన్న గులకరాలను తీసుకొచ్చి ఆ కుండలో వేసి తన యొక్క తెలివితేటలని ఉపయోగించడమే కాకుండా తన శారీరక శ్రమని, తన మానసికమైన ఆలోచనలను జోడించి ఆ వాటర్ని, కుండలో ఉన్న వాటర్ని పైకి తీసుకొచ్చి తన దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది కాకి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తను ఎంత కష్టపడిందో, ఎంతో కష్టపడితే వాటరు మీదకు వచ్చిన వాటరు తను తాగిన తన శరీర అలసటే, తను కోల్పోయిన స్టామినా సరిపోదు. అదే కామర్స్ అంటే ఏంటంటే టెక్నికల్గా ఆలోచిస్తారు. అన్ని రాళ్ళు తెచ్చి అన్నిసార్లు ఒక్కొక్క రాయి అందులో వేసి అంత కష్టపడి శరీరాన్ని మొత్తాన్ని అలగొట్టుకొని ఆ వాటర్ తాగడం కన్నా ఒక పెద్ద స్ట్రా తీసుకొచ్చి సింపుల్గా తాగేస్తారు. అది కామర్స్. శరీరం అలసిపోకుండా తన మైండ్తో టెక్నికల్గా ఆలోచించి తనకు అవసరమైన దాన్ని పొందడమే కామర్స్. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చాలా షాపింగ్ యాప్స్ మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఉన్నాయి. అమెజాన్ ఉందంటే ప్రపంచం మొత్తం ఉంది. ప్రపంచం మొత్తం అమెజాన్కి ఎన్ని షాప్స్ ఉంటాయి, ఎన్ని పరిశ్రమలు ఉంటాయి, ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఒక్క 30 సెకండ్స్. ఇంత బిజినెస్ చేస్తుంది కదా ప్రపంచం మొత్తం. అంటే ప్రతి ఊరు, చిన్న పల్లెటూరు కూడా అమెజాన్ పార్సెల్స్ వస్తున్నాయి. అంటే ప్రపంచం మొత్తం వారికి ఎన్ని వందల షాపులు ఉండొచ్చు, ఎన్ని వేల షాపులు ఉండొచ్చు, ఎన్ని లక్షల వ్యాపారాలు, ఎన్ని లక్షల షాప్స్ వాడికి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక అంచనా వేసుకోండి మనసులో. ఒక 30 సెకండ్స్ ఆలోచించండి. జనరల్గా టక్మని నేను చాలామందికి అడిగాను, 10th క్లాస్ పిల్లలకి క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు. ఒక్కొక్కరు 1,00,000 షాపులు ఉంటాయండి, ఒక 100 ఉంటాయండి, ఒక 200 ఉంటాయండి, ఒక 1000 షాపులు ఉంటాయండి అని చెప్పారు. వాస్తవానికి అమెజాన్ అనేది ఒక యాప్ మాత్రమే, ఒక అప్లికేషన్. వాడికి ఎటువంటి షాప్స్ ఏమి కూడా లేవు. ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఆడి ఆలోచనతో ప్రపంచం మొత్తం బిజినెస్ చేయగలుగుతున్నాడు. అదే కామర్స్. అమ్మేవాడికి కొనేవాడికి మధ్యన ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఆ యాప్ని కొనుగోవడం జరిగింది. అది చాలా సక్సెస్ అయ్యి ఇప్పుడు ప్రపంచం మొత్తం కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేస్తూ ఎంతోమంది అమ్మకందారులకి ఒక బాసట వేసింది, ఎంతోమంది కొనుగోలుదారులకి తోడుగా నిలిచింది, ఎంతోమందికి ఉద్యోగాల కల్పన చేస్తూ లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇలా మంత్రా చాలా షాపింగ్స్ ఉన్నాయి. అలాగే మనకి జొమాటో పార్సల్ తెచ్చుకున్నాక చాలామంది ఈ మధ్యన బాగా అలవాటు పడిపోయారు. స్విగ్గీ, జొమాటో మన ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే నీకు నచ్చిన హోటల్లో ఫుడ్ నీ ఇంటికి వస్తుంది. కానీ జొమాటోకి హోటల్స్ ఉన్నాయా? లేవు కదా. అది ఓన్లీ ఒక అప్లికేషన్. ఫుడ్కి సంబంధించిన వాళ్ళతో డీల్ కుదుర్చుకొని ఎవరికైతే ఫుడ్ కావాలి వాళ్ళకి సెండ్ చేస్తూ మధ్యన ఒక అప్లికేషను, ఒక మీడియేటింగ్ అప్లికేషన్. అది వాళ్ళు కూడా లక్షల కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. ఇలా చాలా రకాల యాప్స్ ఇప్పుడు అన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా రైతు మార్కెట్ ఆలోచనలు ఇప్పుడు వైజాగ్లో చేస్తున్నారు. రైతు మార్కెట్ అంటే కేవలం సిటీలో అక్కడక్కడ ఎక్కడో ఉంటాయి. మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవడానికి చాలామందికి వీలు కావట్లేదు. దాన్ని
వినూతనంగా ఆలోచిస్తూ వైజాగ్లో ఒక కామర్స్ స్టూడెంట్ ఏం చేశారంటే దానికి ఒక మొబైల్ యాప్ పెట్టారు. రైతు మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు రైతు మార్కెట్లో ఏ రేటుకి అయితే వస్తుందో అదే రేటుకి మీ ఇంటికి డెలివరీ చేయడానికి ఆయన చాలా ఉన్నతంగా ఆలోచించి ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ అవుతుంది, అది దేశవ్యాప్తం కూడా విస్తరిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కామర్స్ అంటే లెక్కలు ఉంటాయి ఏమో అనుకుంటారు. లెక్కలు వేరు, అకౌంటెన్సీ వేరు. మనకి లెక్కలు ఉండవు, అకౌంటెన్సీ ఉంటుంది. మనకి మ్యాథ్స్లో లెక్కలు ఉంటాయి, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఇవి మొత్తం మెర్జ్ చేసి ఓన్లీ మ్యాథమెటిక్స్ పెట్టున్నారు. మన కామర్స్లో అకౌంటెన్సీ పార్ట్ 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో కూడా మనకి థియరీ పార్ట్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎవరు భయపడకండి. కామర్స్ తీసి ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీరు చార్టర్డ్ అకౌంటెంట్ వైపు ఆలోచించండి, ఐసీడబ్ల్యూ వైపు ఆలోచించండి. అవి ప్రొఫెషనల్ కోర్సులు. మీకు బ్యాంకు లోన్ కూడా ఈజీగా వస్తుంది. మీరు ఒక బ్యాంక్ జాబ్ కావాలంటే అత్యంత ఈజీగా సాధించగలరు. కానీ అటువంటివి ఆలోచించకుండా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రీవియస్ స్టడీని పక్కన పెట్టుకోండి. నేను బాగా చదివిన స్టూడెంట్స్ వాళ్ళు బాగానే ఆలోచన చేసి ఏదో తీసుకుంటుంది, నేను కాదనలేదు. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి, సిఈసి తీయండి. కొద్దిగా మీ సార్ చెప్పిన విధంగా మీరు నడుచుకోండి. ఎంపీసీ, బైపీసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కన్నా మీరు హైలీ సక్సెస్ అవుతారు. మీ కాలేజీలో టాపర్గా మీరు నిలుస్తారు. ఎందుకంటే మన కోర్సు అంత ఈజీగా ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే కామర్స్ ఫస్ట్ ఇయర్ మొత్తం జస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ చదువుకుంటే అందులోనే 8 మార్క్స్ ఉంటాయి, అందులోనే 4 మార్క్స్ ఉంటాయి, అందులో 2 మార్క్స్ ఉంటాయి, అందులోనే 1 మార్క్ ఉంటుంది. ఇంకా ఇయర్ మొత్తం ఒక 15 to 20 క్వశ్చన్స్ చదవలేమో చెప్పండి. ఇయర్ మొత్తం 15 to 20 అంతే. మీకు కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, నేనే మీ క్వశ్చన్స్ కూడా సెండ్ చేస్తాను. అత్యంత ఈజీగా ఉంటాయి. అన్నీ కూడా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్. 8 మార్క్స్ అంటే 8 సబ్ హెడ్డింగ్స్, 4 మార్క్స్ అంటే 4A, 2 మార్క్స్ అంటే సింగిల్ లైన్ రాస్తే 2 మార్క్స్. చాలా ఈజీగా ఉంటుంది. కామర్స్ మార్కుల కోసం కాకుండా టెక్నికల్ నాలెడ్జ్ కోసం ఆలోచించండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, మార్కులు పక్కన పెట్టండి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తున్నాను, 10th క్లాస్ మార్కులతో మనకి ఎటువంటి సంబంధం నేనైతే తీసుకోను. నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా 10th క్లాస్ మార్కులతో కాకుండా వాళ్ళ స్టార్టింగ్ నుంచి కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఈక్వల్గా మేము చెప్తాము. అందరూ సక్సెస్ అవుతున్నారు. కామర్స్లో మ్యాక్సిమం ఫెయిల్యూర్ అనేది మనకి ఉండదు, సక్సెస్ రేటే ఎక్కువ. కామర్స్లో ఫెయిల్యూర్ అనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ లెవెల్లో సిఈసి గ్రూప్ గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. లేదా నెట్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకున్న ఆ డాక్టర్కి జీతం ఇచ్చేది కూడా అకౌంటెంటే. మీరు ఒక లాయర్ అవ్వాలన్నా ఆ లాయర్ జీతం అవ్వాలంటే అకౌంటెంటే. ఎంత పెద్ద కంపెనీ అయినా సెకండ్ పొజిషన్లో రూల్ చేయగల వ్యక్తి అకౌంటెంట్ ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే నినాదం కూడా మన రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అంటే ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అంటే మనకి బిజినెస్ పెరుగుతున్న కొద్దీ అకౌంట్స్ యొక్క ఆవశ్యకత ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. ఎప్పుడూ హైలీ డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు డిమాండ్ తగ్గదు. మన ఇంజనీరింగ్ వైపు చూసుకుంటే ఒక్కొక్కసారి డిమాండ్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి డిమాండ్ తగ్గుతుంటుంది. కానీ కామర్స్ అలా ఉండదు, నిత్యం డిమాండ్ అనేది మనకు ఉంది. కాబట్టి విద్యార్థులారా, మీరు చక్కగా ఆలోచించండి, కామర్స్ గ్రూప్ తీసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు సమీపంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి వెళ్ళి
అక్కడ కామర్స్ లెక్చరర్ని సంప్రదించండి. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను. కాబట్టి సిఈసి తీయండి, సిఈఓలు కండి, ఇది నా నినాదం. ఎప్పుడు కూడా జాబ్ అనే ఆలోచన తగ్గించి జాబ్ చెయ్యాలని కాకుండా జాబ్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మీ యొక్క 10వ తరగతి పరీక్షలు మీరు ఏమి నేర్చుకున్నారో దాన్ని ఆ 3 గంటలు అద్భుతంగా ప్రజెంట్ చేయండి. ఎటువంటి ఒత్తిడులకు లోను కాకండి. మంచిగా పరీక్షలు రాయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. విజయభవ, విజయోస్తు. థ్యాంక్ యూ అనండి.